అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారి భక్తి గీతము మనం ఆలాపించుకొని ఆయనని మనము దైవము కంటే ఎక్కువగా ప్రేమిస్తాము కాబట్టి ఈ యొక్క భక్తి గీతాన్ని ముందు మనం ఆలాపించాక తర్వాత బాబు గారు ఎలక్షన్ ముందు ఎలాగుంటారు, ఎలక్షన్ తర్వాత ఎలాగుంటారు ఆయన మాటల్లోనే విందాము. మొదలు పెట్టుకుందాము భక్తి గీతం. పోటు వీరుడా పద్దాల సూర్యుడా నీకు నీవే సాటిరా మామనెప్పుడు చావురా వాగ్దానాలను మరిచి జనాలనే మోసగించి గద్దెనెక్కినంక మీ బుద్ధిని చూపెడితిరా తల్లికి వందనమంటూ మాట ఇచ్చినావురా తల్లితో పాటు పిల్లలను పొడిచినావురా యువతకు ఎగనామము నువ్వు పెట్టినావురా వెన్ను పోటుదారుడా అబద్ధాల సూర్యుడా నీకు నీవే సాటిరా మామన. భక్తి గీతం విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇకపోతే బాబు గారు ఎలక్షన్ ముందు ఎలాగుంటారు, ఎలక్షన్ తర్వాత ఎలాగుంటారు, ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారు, ఏదో పొడి చేస్తానంటాడట, ఏమీ పొడవడట, వెన్నుపోటు పొడవడమే నా యొక్క వృత్తి అని చెప్పి బాబు గారి మాటల్లోనే మనం విందాము. ఆయన వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఆయన మాటల్లోనే మనము విందాం. మన వాళ్ళకు ఒకటి ఉంది, అన్ని ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు. అన్ని ఇచ్చారు, ఇంకొకటి వస్తే ఏదో ఇస్తాడని. ఏమి ఇవ్వడు, ఉండే అన్ని పీకేస్తాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాబు గారు మీరు చెప్పినట్టుగానే ప్రజలు బాగా గుర్తు పెట్టుకున్నారు. బాబు గారు ఎవడో వస్తాడు ఏదో పొడుస్తాడు అనుకున్నారు. బాబు గారు మీరు వచ్చారు ఏమీ పొడవరని తెలుసుకున్నారు. బాబు గారు ఉన్న పథకాలన్నీ పీకేస్తారని చెప్పి అందరూ అర్థం చేసుకున్నారు. అందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు. బాబు గారు మీరు ఇంకా సొల్లాపేయండి, మీకు మీ డొక్కలో కళ్యాణ్ గారికి ముందు ముందు ఉంటుంది. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది, ఇక్కడికి వస్తే సుమతి శతకం చిన్నప్పుడు చదివా. బాబు గారు ఎంత చక్కగా గుర్తు చేశారు. బాబు గారు సుమతి శతకంలోని పద్యం నాకు కూడా గుర్తొచ్చేస్తుంది. బాబు గారు కనకపు సింహాసనమున చంద్రబాబును కూర్చుండబెట్టిన పొడవరా వెన్నుపోటు కదరా సుమతి, అదే కదా బాబు గారు. ఈ మధ్య చదవలా, ఇప్పుడు చదువుకుంటున్నాం. మళ్ళా కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ భక్తము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. దీని అర్థమైందా మీకు? బాబు గారు ఇంత చక్కగా చెప్పాక అర్థం కాకుండా లేకుంటది. బాబు గారు నేను చెబుతాను. బాబు గారు కనకపు సింహాసనమున సునకము లాంటి నారా చంద్రబాబును కూర్చుండబెట్టిన మూటలు కట్టి అబ్బాయితో సింగపూర్ తోలిచ్చేస్తాడు కదరా సుమతి శుభముహూర్తము చూచి అని కదా బాబు గారు అర్థము. మీ మూటలు సంగతి నాకు తెలియనిదేముంది, మీ గొప్పలు నాకు తెలియవా? మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెట్టి రాజుగా పట్టాభిషేకం చేస్తే దాని బుద్ధి మారుతుందా తమ్ముళ్ళు? బాబు గారు ఎంత చక్కగా అర్థం చెప్పారు. బాబు గారు బుద్ధి ఎలా మారుతుంది? బాబు గారు మీకు బుద్ధి మారటం అనేది ఈ జన్మలో జరిగే పని కాదు. బాబు గారు మీరు మూటలు కట్టడము, అబ్బాయి గారు మీరు కలిసి సింగపూర్ కు చూడడమే కదా మీ పని. ఏం చేస్తారా కుక్క? సింహాసనాన్ని పాడు చేస్తుంది, అవునా కాదా? బాబు గారు మీ గురించి మీరే చెప్పుకుంటే ఆనందంగా ఉంది, కానీ ఒక ప్రక్క బాధగా కూడా ఉంది. బాబు గారు సునకాలు బాధపడతాయి. బాబు గారు అనవసరంగా మీరు సునకాలతో పోల్చుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. మిమ్మల్ని చూసి సునకాలు కూడా సిగ్గుపడుతున్నాయి. బాబు గారు ప్లీజ్ వద్దు బాబు గారు. ఆ రోజు మీకు అందరికీ తెలుసు యాక్షన్ లీడర్ అని, నేరస్తుడని తెలుసు. బాబు గారు మీరు ఫ్రాక్షన్ లీడర్ అని తెలుసు, నేరస్తుడని తెలుసు, ఓటుకు నోటు కేసులో మీరు ముద్దాయని తెలుసు, అలాగే స్కిల్ స్కామ్ లో కూడా పెద్ద నేరస్తుడని మాకు తెలుసు. మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాబు గారు మానసిక రోగి అని తెలుసు. నిజమే బాబు గారు మీరు మానసిక రోగే. మీరు ఏ క్షణాన్ని ఎలాగుంటారో మీ మామగారు పిల్లనిచ్చిన మామగారు ఎన్టీ రామారావు గారే చెప్పారు మీరు పెద్ద మానసిక రోగి అని ఆ రోజుల్లోనే చెప్పారు. బాబు గారు తెలుసా లేదా మీకు? బాబు గారు మీ గురించి నాకు బాగా తెలుసు. బాబు గారు నా వయసు 64 సంవత్సరాలు. బాబు గారు కానీ ఈ జనరేషన్ పిల్లవాళ్లకు తెలియదు. బాబు గారు మీరు ఎంత పెద్ద మానసిక రోగో నాకు తెలుసు. బాబు గారు మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముచ్చట పడిపోయారు. నిజమే బాబు గారు మీరు గెలిస్తే ఏదో పొడి చేస్తారని ముచ్చట పడిపోయారు. బాబు గారు అందుకే ప్రజలందరూ కూడా అనుభవించుకుంటున్నారు. బాబు గారు మీరంతా కూడా ఐస్ అయిపోయారు. నిజమే బాబు గారు ఐస్ అయిపోయిన గురించే కదా బాబు గారు అనుభవించుకుంటున్నారు. ఇకపోతే రావు గోపాలరావు గారు వచ్చారు. మీరు ఎంత మంచివారు, మీకు ఎన్ని కళలు ఉన్నాయో కూడా
ఆయన చెబుతారు బాబు గారు. చెప్పండి రామగోపాలరావు గారు మా బాబు గారి గురించి. అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? మడిసి అన్నాక కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? రావుగోపాలరావు గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు. మా బాబు గారు ఎప్పుడు తిరుగుతున్నారు. 24 గంటలు అబ్బాయి గారు ఇద్దరు కలిసి మూటలు కడుతూ ఉంటారు. ఆయన చేసే పని ఒకటా రెండా? ఆయన హార్మోనియం వాయిస్తారు, పేటలు పెడతారు, చెమ్మా చెక్క డాన్స్ వేస్తారు. ఎన్నెన్నో కళలు ఉన్నాయి. పెద్ద ఏదో మీకే పెద్ద కళ ఉందని మీరు రెచ్చిపోతున్నారు. మా బాబు గారి కళలు ఒకసారి చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, బాబు గారు సకల కల్లా వల్లభన్ అనడంలో ఎంత మాత్రము సందేహం లేదు. ఆయన ఎంతో చక్కగా అడుక్కుంటూ ఉంటారు, హార్మోనియం వాయించుకుంటూ ఉంటారు, డప్పు కొడుతూ ఉంటారు. అవసరమైతే జోల పట్టి జోలంతా నింపుకొని ఎంతో చక్కగా ఆ మూటలు కట్టి కూడా మా చిన్న బాబు తోటి సింగపూర్ కి సాగనింపుతూ ఉంటారు. కూతురు ప్యారిస్ చదవాలా, ఇంకో కూతురు లండన్ లో చదవాలా, ప్రత్యేకమైన విలాసవంతమైన విమానం వేసుకొని వెళ్ళాలా. ఎవరికి కావాలి 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు గారు? కడుపుకు అన్నం తిన్నారా, శుద్ధం తిన్నారా? మీ ఆస్తి ఎంత? 1,00,000 కోట్ల? ఎక్కడి నుంచి వచ్చాయి నీకు 1,00,000 కోట్లు? నీ బాబు ఖర్జూరము నాయుడు గారికి ఎంత ఆస్తున్నది? 2 ఎకరాలు 2 గేదెలు ఉంటే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే నువ్వు ఈ రాజకీయ జీవితంలో మొత్తం దోచేసావనే కదా. ఇకపోతే జగన్ ఏమన్నావు? జగన్ కూతుళ్ళ గురించి ఏం మాట్లాడావు? ఒకరు లండన్ లో చదువుతున్నారు, ఇంకొకరు ప్యారిస్ లో చదువుతున్నారు. స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయారని విమర్శిస్తావా? నువ్వు కడుపుకి అన్నం తిన్నావా, శుద్ధం తిన్నావా? నిన్నగాక మొన్న నువ్వు నీ పెళ్ళాం కలిసి లండన్ వెళ్ళారు ఏదో అవార్డు తీసుకోనాకి. మరి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి తెచ్చుకున్నావు కదా అవార్డులు. అది ఎక్కడి నుంచి వచ్చా? నీ అమ్మ మొగుడిచ్చాడా నీకు 1,00,000 కోట్లు? నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? నేను కూడా అదే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. మీ అమ్మ మొగుడిచ్చాడా 1,00,000 కోట్లు? ఆడుకున్నది 2 ఎకరాలే కదా, 2 గేదెలే కదరా. ఎక్కడి నుంచి వచ్చాయిరా నీకు 1,00,000 కోట్లు అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు బాబు గారు మిమ్మల్ని. మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? అదే అడుగుతున్నారు బాబు గారు. ఎవడమ్మా రంకు మొగుడిచ్చాడు బాబు గారు మీకు? ఏ రంకు మొగుడిచ్చాడు బాబు గారు? మీకు 1,00,000 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది బాబు గారు? మీరు ఎప్పుడైనా ఏ వ్యాపారం చేయలేదు కదా బాబు గారు. ఎప్పుడూ గేదెలు పిండిన నీ బాబుకు అన్ని 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయిరా చంద్రబాబు అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. మీరు సిగ్గు లజ్జ అన్ని ఇడిచిపెట్టేశారు బాబు గారు. మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదా? మీ నాన్న ఇచ్చాడు ఆస్తి, అవునా కాదా? ఎవరి ఫోటో ఉండాలి? నిజమే బాబు గారు. నీ అమ్మ మొగుడు ఫోటో పెట్టాలి బాబు గారు. ఆ ఫోటో ఎందుకు లేదని నీ అమ్మ మొగుడు ఫోటో పెట్టుకో బాబు గారు. ఎందుకంటే నీ అమ్మ మొగుడు మైసూరు మహారాజు కదా, కాబట్టి నీ అమ్మ మొగుడు ఫోటోవే కరెక్ట్ బాబు గారు. మీరు చెప్పింది నిజం బాబు గారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన నేను మీరు పీకిందంటే 5 సంవత్సరాలు. నీ కొడుకు స్టాన్ఫోర్డ్ అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు నీ కుటుంబ సభ్యులు నడిచి వెళ్ళారా? ఫ్లైట్ వెళ్ళారు. నాని గారు ఫ్లైట్ లో వెళ్ళలేదంట. వాళ్ళ డాడీ ఇచ్చినటువంటి అదే ఉన్నాడు కదా ఖర్జూరం నాయుడు గారు ఇచ్చిన ఎడ్ల బండిలో వాడు లండన్ వెళ్ళొచ్చాడట, అమెరికా వెళ్ళొచ్చాడట. మీకు తెలియకపోతే తెలుసుకోండి. సంవత్సరంలో ఈదుకుంటా వెళ్ళారా? నాని గారు మీకు తెలుసో తెలియదు, నిన్న కూడా బాబు గారు సతీమణి గారు ఇద్దరు కలిసి బర్రెల వ్యాపారంలో వారికి అవార్డులు వస్తే ఆ బర్రెలకి ఏదో కిరీటం ఇస్తారంటే లండన్ వెళ్లారు. మీకు తెలియదేమో. అప్పుడు కూడా బర్రెల బండిలోనే లండన్ వెళ్ళొచ్చారు నాని గారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అమ్మగారుకి బర్రెలంటే ఎంతో ప్రేమ కాబట్టి అయ్యగారు అమ్మగారు బర్రెల బండిలోనే లండన్ వెళ్లి అక్కడ అవార్డు తీసుకున్నారు, బర్రెల అవార్డు. మీకు తెలియకపోతే ఈ వీడియో చూడండి. ఇకపోతే బర్రెలకు విత్తనాలు వేస్తాడు, గొర్రెలకు విత్తనాలు వేస్తాడు. అలాగే సింధు బ్యాడ్మింటన్ కూడా బాబు గారే విత్తనం వేశారట. ఆ విత్తనమే మహావృక్షమై సింధుగా పెద్ద వటవృక్షం అయిపోయిందట. అలాగే ప్రతి చోట ఆయన విత్తనాలు వేస్తూ ఉంటారు. ఆయన విత్తనాల గురించి మనము తెలుసుకుందాము. ముందుగా భరణి గారు వచ్చారు, చెప్పండి. వరస్వామిరాజు మనమే, కేఎస్ రామారావు మనమే, అశ్విని దత్తుకు మనమే, రామానాయుడికి మనమే. మొన్న సింధు ప్రపంచంలోనే ఒక పెద్ద క్రీడాకారునిగా భారతదేశానికి బ్రహ్మాండమైన పేరు తెచ్చింది. అది విత్తనం వేశ.
భారతదేశానికి బ్రహ్మాండమైన పేరు తెచ్చింది. అది విత్తనం వేశా. ఈ రోజు ఆ విత్తనం వేస్తే బ్రహ్మాండమైన మాణిక్యాలు తయారవుతున్నాయంటే అది మనకుండే దూరదృష్టి. వరప్రసాద్ శివశంకర వరప్రసాద్ మనం ఇలా టచ్ చేసాం, చిరంజీవి అయిపోయాడు. తెలుసా, నేను ఇలా ముట్టుకున్నాను, మోహన్ బాబు అయిపోయాడు. భరణి గారు మీరు టచ్ చేస్తే చిరంజీవి అయి ఉండొచ్చు గాని మా బాబు గారు చిన్నబాబు గారు విత్తనం వేశారంటే కప్పులు కొట్టుకొచ్చేయాల్సింది. సింధు ఎలాగ విత్తనం వేశారు, ఎంతో చక్కగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అలాగే నిన్నగాక మొన్న క్రికెట్ టీము, లేడీ క్రికెట్ టీం అంతా కూడా కప్పు కొట్టుకొచ్చారంటే మా చిన్నబాబు గారి విత్తనాలు వేయడం వల్లనే. చెప్పండి చిన్నబాబు గారు, మీరు కూడా విత్తనం వేసినట్టుగా తెలుస్తుంది. గొంతు పోయింది నేను అరిసేసి. ఇండియా టీం కోసం గట్టిగా అరిసాం అందరం, గొంతంతా పోయింది. ఎస్, ఎంటైర్ క్రికెటర్స్, ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తా ఉన్నారు. అలా ఎస్, ఎంటైర్ క్రికెటర్స్, ఉమెన్ క్రికెటర్స్ ఉన్నారు. ముట్టుకోకుండానే సూపర్ స్టార్ టెస్ట్ అయిపోయాడు. బాప్ 1 నంబర్ బేటా 10 నంబర్. అనుకుంటూ చదివాను బాస్. ఈ రోజు కూడా నేను ఉద్యోగం ఏ కంపెనీలో చేరినా మినిమం 10 crores ప్యాకేజ్. అనుకుంటూ చదివాను బాస్. ఈ రోజు కూడా నేను ఉద్యోగం ఏ కంపెనీలో చేరినా మినిమం 10 crores ప్యాకేజ్. ఆయన నా ఆస్తి 1,00,000 కోట్లు. నిజంగా డబ్బులు సంపాదించాను నాకెందుకండి రాజకీయాలు? ఇంత కష్టపడాలా? నాకు అవసరంలా. చిన్నబాబు గారు మీకు 1,00,000 కోట్ల జీతం కూడా వచ్చేయచ్చు బాబు గారు. మీ నాన్నగారు ఆస్తి 1,00,000 కోట్లు. దోచుకోండి, దాచుకోండి, సింగపూర్ కు తోలుకోండి, మీకు ఒక రోజు వస్తుంది. అందరికీ నమస్తే, బాయ్.